అమరావతి రాజధాని సంబంధించి రోడ్లు విస్తరణ ఇళ్ల మీదుగా పోతున్న క్రమంలో శుక్రవారం నాడు మందడంలో జరిగిన ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన సమావేశంలో 2 ఇళ్లు పోతున్న రైతు దొండపాటి రామారావు భూములు ఇచ్చాడు కూలింగ్కి. 2 ఇళ్లు పోతున్నాయి, మాకు సరైన స్థలాలు ఇవ్వండి అని చెప్పి ఇల్లు ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్తా ఉన్న సందర్భంలో ఆందోళనకు గురై ఆయన హఠాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఆయన పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా ఉన్నారు, సిఆర్డీ నిర్లక్ష్యంగా ఉంది. అందుకే ఈరోజు ఇక్కడ సిపిఎం 4వ రోజు తర్వాత సిఆర్డీ కార్యాలయం ధర్నా చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం చేస్తామనేది ఇంతవరకు నిర్దిష్టంగా ప్రకటించట్లేదు. అధికారులు సహాయం చేస్తామంటున్నారు. అందుకే మేము అడుగుతూ ఉంది, ఆ దొండపాటి రామారావు గారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా, అమరావతి రాజధాని రైతులందరికీ న్యాయం చేయాలా, ఈ ప్రభుత్వం ఈ రాజధాని ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిందో హామీలని అమలు చేయాలా. మా ప్రధానమైన డిమాండ్ ఇది. ఈరోజు ప్రజారాజధాని అని చెప్పిన ప్రభుత్వం ప్రజారాజధాని నిర్మాణం వైపు ప్రజలు రాజధానిలో ఉన్న ప్రజలు అభివృద్ధి వైపు ఆలోచిస్తుందా, కార్పొరేట్ల అభివృద్ధి వైపు ఆలోచిస్తుందా పరిశీలించుకోమని చెప్పి ఈరోజు మేమే కాదు రాజధాని ప్రజలు రైతులు కూడా అడుగుతూ ఉన్నారు. కార్పొరేట్ల వైపు ఉరుకులు పరుగులు పెడతా ఉన్నారు. ఇవన్నీ మరి ఇక్కడ ప్రజలకు సంబంధించిన కూలీలను గాలికి వదిలేశారు, వాళ్ళకు ఉపాధి పట్టించుకోరు, కార్మికులు జీతభత్యాలు పెంచరు, మొత్తం రైతులు అడిగిన ప్లాట్లు ఇవ్వరు, వాళ్ళ ప్లాట్లు అభివృద్ధి చేయరు. ఇవన్నీ వదిలిపెట్టి 2వ దశ భూ పూలింగ్కి వెళ్తామని చెప్పి ఈ రైతులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు. మొదట 11 సంవత్సరాల క్రితం తీసుకున్న భూముల్లో వాళ్ళ ప్లాటుల్లో వాళ్ళకి కావాల్సిన రోడ్లు, డ్రైనేజీ, కరెంటు అన్ని మెరకలు తోలి ఆ ప్లాట్లు అభివృద్ధి చేసి 3 సంవత్సరాలు ఇస్తామన్నది 11 సంవత్సరాలైనా ఇవ్వకుండా 2వ దశకి వెళ్తుంటే ఆందోళన చెందరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ముందు అది చేయండి, ఇక్కడ ఈ ప్లాట్లు అభివృద్ధి చేయండి, తర్వాత మీరు ఆ 2వ దశ విషయం ఏంటో ఆలోచించండి. అంతేగాని ఇది మున్సిపాలిటీ ఇద్దరు ఇంకోటి బెదిరించి రైతుల్ని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. దీని అభివృద్ధి శరవేగంగా అమలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం సిపిఎంగా. అదే క్రమంలో రాజధానిలో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి కావాలనేది మేము కోరుకుంటా ఉంది. వాళ్ళని విస్మరిస్తే మాత్రం మేము సిపిఎంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. రాజధాని కోసం ఈ ప్రాంతంలో ఉన్న రైతులు త్యాగం చేసి ఇక్కడ భూములు ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో పూర్తిగా మొదటిచ్చినప్పుడు పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. తర్వాత ప్రభుత్వం గెలిస్తే మేము న్యాయం చేస్తామన్నారు, కానీ ప్రభుత్వం గెలవలేదు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాజధాని వదిలేయటం జరిగింది. తర్వాత గెలుపు కోసం ఇక్కడ ఏదైతే భూములు త్యాగం చేశారో వాళ్ళందరూ తిరుపతి దాకా పాదయాత్ర చేసి అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేసి కేసులు పెట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అలాంటిది మన ప్రభుత్వమే గెలిచింది కదా, ఇంకేముంది, మొత్తం మనం కేటాయించిన ప్లాట్లు ఈ రాజధాని అభివృద్ధి జరిగిద్దని చెప్పి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు 20 నెలలు అవుతుంది, కానీ ఇంతవరకు ప్లాట్లు కేటాయించాల. ఈ ప్లాట్లు కేటాయించకపోవడంలో కూడా రకరకాల అనుమానం వ్యక్తం అవుతుంది. దాంతో భాగంగానే రామారావు గారికి అనుమానం వచ్చింది. దాంతో ఆయన గుండాకి చనిపోవడం జరిగింది. మాట్లాడుతూ చనిపోవడం జరిగింది. ఆవేదన ఉంది ఆయనకి, ఆవేదనతోటి బయటపడి చనిపోవడం జరిగింది. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అదే ఆవేదనతో ఉన్నారు, అదే మానసిక బాధతో ఉన్నారు. అంటే నేను గెలిపించింది మానసికంగా చనిపోవడానికా, లేకపోతే భూములు ఇచ్చింది త్యాగం చేసింది ఇందుకోసమా? అందుకని రైతు సంఘాలు మేము కోరుతున్నాం, మీ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ మేము వ్యక్తిగత వ్యతిరేకం కాదు, కానీ రైతులకు త్యాగం చేసిన దానికి మీరు మాయమాటలు చెప్పి రకరకాలుగా రాజధాని ఇంత అభివృద్ధి ఉందని చెప్పేసి బిల్డింగ్లు చూపించి ఆ రోజున మొత్తం పూర్తిగా రూపాయి లేకుండా వాళ్ళ దగ్గర భూములు తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు మీరేం చేస్తున్నారు, దీన్ని వదిలేసి 2వ దశ భూసేకరణ అని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నారు. అంటే దీన్ని వదిలేసి వాళ్ళు కూడా అన్యాయం చేయాలనా? అందుకని మేము కోరుతున్నాం, ఏదైతే ఇక్కడ రామారావు కుటుంబం సంబంధించి 50 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడంతో పాటు ఇక్కడ సంబంధించిన ప్రతి రైతుకు కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళ ప్లాట్లకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరిగితే మరొక ఉద్యమం చేపడతామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలతో కలిసి ఐక్య కార్యాచరణతో ఉద్యమం చేపడతామని చెప్పి మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాజధాని సిఆర్డీ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయడానికి కారణం ప్రభుత్వానికి మొత్తం తెలుసు. ప్రచురణ రూపంగా మరి ఎందుకు చేస్తున్నారు అనేది కూడా అందరికీ తెలుసు. కారణం ఏంటంటే దొండపాటి రామారావు గారు మరి చనిపోవటం, మరి అది చాలా తీవ్రమైన ఇది. అలాగే లోగడ కూడా చాలామంది రాజధానికి భూములు ఇచ్చినటువంటి కూడా చనిపోయారు. మరి వాళ్ళకు కూడా న్యాయం జరగదు, ప్లాట్లు ఇవ్వలేదు. మరి దాదాపు 54,000 ఎకరాలు 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు ముందుకొచ్చి. మరి వాళ్ళకి దాదాపు ఈ 10-12 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి భూమి లేదు, కొంతమందికి ప్లాట్లు ఇవ్వలేదు. మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కాకుండా కూడా మరి ఇంకొక 40,000 ఎకరాలు అడుగుతున్నారు. మరి అది భూసేకరణ అంటున్నాడు, ల్యాండ్ ఎక్వేషన్ అంటున్నాడు. అది సరైన పద్ధతి కాదని చెప్పి మేము రైతు సంఘంతో కోరుతూ మళ్ళీ ఇంకొక 20,000 ఎకరాలు 1,600 ఎకరాలు తీసుకుంటున్నారు. కాబట్టి అది పద్ధతి కాదు. ఇచ్చిన భూములన్నీ కూడా సక్రమైన పద్ధతిలో చేసి
రైతులకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. మరి ఇక ప్రభుత్వం గారు కూడా ఏదో తీసుకుంటున్నామంటాం కాదు. ఇప్పుడు దాదాపు ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వ నెలలో ఎంతవరకు దొరుకుతుందో రైతులకి ఇంకెంతవరకు ఇవ్వలేదు. మరి ఉండవల్లి గ్రామంలో కూడా కొంతమందికి ప్లాట్లు ఇవ్వలేదు. మరి భూములు ఇచ్చారు. అసలు భూమి ఎత్తాకి వచ్చి మీరు ఇదిగోనండి స్వచ్ఛందంగా ప్రభుత్వం ముందుకొచ్చి ఇదిగోనండి ఇదిగో మీకు ఇస్తున్నాం, ఇదిగో మీకు ఈడ ఉండవల్లి ఇస్తున్నాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడి ఇస్తున్నాం, దొండపాళ్ళు ఇస్తున్నాం, ఇంకోసారి ఇస్తున్నాం అని మీరు వచ్చి చెప్పి సక్రమైన పద్ధతిలో మీరు ఇస్తే మాలాంటి వాళ్ళు కూడా మీ ముందుకు వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. కానీ మేము కూడా ముందుకు వస్తాము. అప్పుడు ఇంకా మీకు కోఆపరేషన్ అవుద్ది. అందుకని దయచేసి మీరు వెంటనే స్పందించి ప్రభుత్వం వారు మరి ఇక్కడ అందరికి కూడా రైతులకి లోగడ మిగిలిపోయిన అందరూ కూడా ప్లాట్లు ఇవ్వాలి. మరి అలా ఇవ్వకపోయిన పక్షంలో ఇవాళ 7 మంది ఉన్నారు. లోగడ కూడా మాకు ఉండవల్లి గ్రామంలో కూడా మమ్మల్ని అడిగారు, మేము ఇవ్వలేదు. ఇవ్వకుండా గత్యంతరం లేక ఇచ్చేయిపోతే మేము ఏం చేసి పొలాలు అమ్ముకుని కృష్ణా జిల్లాలో కొనుక్కోవాల్సి వచ్చింది. మరి అది పరిస్థితి. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ల్యాండ్ ఎక్వేషన్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఉండవల్లి భూములు స్పీడ్ యాక్సెస్ రోడ్లు కొంతమందికి ఇచ్చారు, వాళ్ళు ప్లాట్లు ఇవ్వలేదు. కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారు. కాకుండా కూటమి ప్రభుత్వం వారు ఎమ్మటే స్పందించి స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి మా ఉండవల్లి రైతులు కూడా ఇచ్చారు. కాబట్టి మరి ఇక్కడ ఈ దొండపాటి రామారావు గారు చనిపోయిన సందర్భంగా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మేము మరీ కోరుతున్నాం.